మేము రేవంత్ రెడ్డి గారిని ఫస్ట్ ఇంత ముందుకు ఈ ప్రభుత్వం కూడా పాత ప్రభుత్వం ఉన్నప్పుడు అప్పుడు నిరుద్యోగులు అందరి కాడికి ఎవరెవరు రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి గారు వచ్చి ప్రతి ఒక్క గ్రంథాలయాలకు ప్రతి ఒక్క స్టడియాలకు వచ్చి కలిసి ఏమన్నారంటే మీకు హామీ ఇస్తున్నాం మన ప్రభుత్వం వస్తే ప్రజాపాలన వస్తుంది ఇందిరాజ్యం వస్తుంది అని చెప్పేసి మాకు మీరందరూ కూడా ఒక 2 నెలలు కేటాయించండి. ప్రతి ఒక్కరు బుక్కులు పక్కన పెట్టి ఊరికి వెళ్ళి ప్రతి ఒక్కరికి ఎవరైనా తీసుకొచ్చి మన ప్రభుత్వాన్ని తీసుకొచ్చే బాధ్యత మీ మీద పెట్టుకోండి. తర్వాత మేము మనకు కావాల్సిన పోస్టులు పెంచుకుందాం. ఖాళీగా ఉన్నాయి, ప్రతి ఒక్క దాంట్లో ఖాళీగా ఉన్నాయని మనకు కావాల్సిన పోస్టులు పెంచుకుందాము, మనకు తగ్గినట్టుగా డేట్లు ప్రకటించుకుందామని చెప్తే దానికి విధంగా మేము బుక్కులు పక్కన పెట్టి 2 నెలలు ఊరికి వెళ్ళి బస్సు యాత్ర చేసి ఊరు తిరిగి ప్రతి గడప గడప తిరిగి అమ్మ అవ్వ మీరు మళ్ళీ టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఓటేస్తే మేము ఆత్మహత్య చేసుకుంటాం, మాకు ఉద్యోగాలు రావట్లేవు, వాళ్ళు టీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళు మా పైన నిర్లక్ష్యం వహిస్తారని చెప్పేసి ఆ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము అధికారిక సీట్లు కేటాయించే విధంగా మేము గెలిపించుకుంటే ఈరోజు రేవంత్ రెడ్డి గత మీద గుగబెడతా ఏమంటుండంటే మేము మా డిమాండ్స్ నెరవేర్చుకోవడానికి మేము టీఎస్పీఎస్ ముచ్చట చేస్తే మొత్తం నిర్బంధించుండు. ఎక్కడికక్కడ మొత్తం నిరంకుశ పాలన, ఏమిటికా నిరంకుశ పాలన. ఇంతవరకు ఎప్పుడు నిజాంకాలంలో జరిగింది, మళ్ళీ ఇప్పుడు ఏమిటికంటే జరుగుతుంది నిర్బంధం. మాకన్నా ముంగల 2000 మంది పోలీసులు వస్తారు, లైబ్రరీ కాడికి పోలీసులు వస్తారు. ఇంతవరకు ఎప్పుడైనా వచ్చిరా? ఇదేమన్నా ఎమర్జెన్సీనా? ఏమిటికి వస్తారు? ఇంకోటి ఏంటంటే మా డిమాండ్స్ ప్రధానంగా గ్రూప్ 2 గ్రూప్ 3 పోస్టులు పెంచాలి, ఇంకోటి మెగా డిఎస్సీ వేయాలి, గ్రూప్ 1 1:100 పిలవాలన్నాం అందరికి న్యాయం జరిగే విధంగా. గ్రూప్ 1 అయిపోయింది, డిఎస్సీ కూడా అయిపోవస్తుంది. గ్రూప్ 2 గ్రూప్ 3 పోస్టులు మేము ఎప్పటి నుంచి 15 రోజుల నుంచి మేము ధర్నాలు ర్యాలీలు చేసుకుని నిరసన వ్యక్తం చేస్తుంటే మొన్న రేవంత్ రెడ్డి ఏమంటుండో వీళ్ళంతా ఇది చేసేది నిరుద్యోగులు కాదు, బయట వాళ్ళు, బయట శక్తులు, రాజకీయ శక్తులు, ఇన్స్టిట్యూట్ వాళ్ళు వీళ్ళు చేస్తుంటారు. గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు మీరు కూడా మాకు వచ్చారుగా, వాళ్ళకి మేము ధర్నాలు చేస్తుంటే మీరు కూడా వచ్చి మాకు సపోర్ట్ చేశారుగా. అంటే మీరు చేసినప్పుడు రైట్ కానీ వీళ్ళు చేస్తే తప్ప, అంటే ఇదంతా కూడా మీరు మా సమస్యను పక్కదో పట్టిస్తానికి మాత్రమే చేస్తున్న పని ఇది. ఇంకోటి ఏంటంటే నిన్న ఏం మాట్లాడినావు, ఒక సీఎం పదవిలో ఉండి కూడా ఆ మాట మాట్లాడవచ్చా? ముదిరిపోయిన బెండకాయల ఈరోజు నీకు ఆ సీట్ తీసుకొచ్చి పెట్టింది. ముదిరిపోయిన బెండకాయల నిన్ను ఈరోజు గెలిపించింది. అది గుర్తుపెట్టుకో ఖబర్దార్ రేవంత్ రెడ్డి. నువ్వు నిరుద్యోగులు అంటే ఏమనుకుంటున్నావు? నువ్వు తక్షణమే ఎమ్మటే గ్రూప్ 2 గ్రూప్ 3 పోస్టులు పెంచి డిసెంబర్లో గ్రూప్ 2 ఎగ్జామ్ పెట్టాలి. లేదంటే మాత్రం ఖబర్దార్ 6 లక్షల మంది 6.5 లక్షల మంది ఒక్కొక్క నిరుద్యోగం ఒక్కొక్క ఆయుధం అయితే రాష్ట్రం మొత్తం ఏం జరుగుతుందని విజ్ఞతగా వదిలేస్తున్నా.